స్తోత్రం 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 స్తోత్రం. బోలేష్ మహారాజ్ की जय, బోలేష్ మహారాజ్ की जय, బోలేష్ మహారాజ్ की जय, మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా. నాతో పాటు చప్పట్లతో ప్రభువు స్తుతిస్తూ గణపరుస్తూ ఉండండి. అది నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్న. సమస్తము సాధ్యమైనకి, సమస్తమును సాధ్యమే సాధ్యమే. అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. అందరు మనసారా రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు దయచేసిన నూతన దినాన్ని బట్టి ప్రియులారా స్తోత్రం చెబుదామండి. అందరం స్తోత్రం చెబుదాం. నోరు తెచ్చి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. నా ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. అనుక్షణము నా ప్రభు ఈరోజంతా మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఉద్యోగాలు చేస్తున్న వారిని నా ప్రభు దీవించునుగాక. ప్రమోషన్లతో లేని వారికి ఉద్యోగాలు నా ప్రభు దయచేయునుగాక. అనారోగ్యంగా ఉంటున్న వారిని నా ప్రభు ముట్టునుగాక. నూతన అవయవాలను నా ప్రభు దయచేయునుగాక. అదృశ్యమైన హస్తము మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని తాకునుగాక, ముట్టునుగాక. జ్వరాలతో, అలాగే కిడ్నీ సమస్యలతో, అలాగే మరి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రియులందరినీ విడిపించునుగాక. అద్భుతాలు జరిగించునుగాక. వీటన్నిని బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ దీవించునుగాక. మీ అందరిని నా ప్రభు కాపాడునుగాక ఈ సంవత్సరం అంతా. అలాగే మరి సంతానం లేకుండా వారిని కూడా దేవుడు దర్శించి దయ తలుచునుగాక, దయ చూపునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఒంటరిగా ఉంటున్నా, ఇంకా ఏంటి నా పరిస్థితి అని మరి బాధపడుతున్న, కన్నీళ్ళు గారుస్తూ దుఃఖపడుతున్న వారిని కూడా నా ప్రభు మంచి సంబంధాలతో మరి సంతోషపరుచునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవను, సంఘాలను బట్టి, సంఘ కాపులను బట్టి, క్రైస్తవ సమాజాన్ని బట్టి, అలాగే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్యలో మరి వాటి ప్రభావం మన దేశం మీద కూడా ఉంటుంది. మరి ప్రజలందరూ, మన భారతీయులందరూ దేవుడు రక్షించి ఆ యుద్ధంలో మరి నష్టాలు ఉంటాయి, కానీ మరి దేవుడు తన ప్రవచనాలను నెరవేర్చునుగాక. అలాగే యెరూషలేము క్షేమముగా ఉండునుగాక, యెరూషలేము క్షేమంగా ఉండునుగాక. త్రియేక దేవునికి మరి యేసయ్య కృపా పరిచయం బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి.
స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి చెల్లునుగాక. ఆమేన్. మీ అందరి వందనాలండి. వందనాలమ్మా. అయ్యా వందనాలు. మంచి వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. అరుణోదయ ప్రార్థనలో మరి డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుదాం. సరే అండి. ఇర్మియా గ్రంథం 32:27. ఇర్మియా గ్రంథం 32:27 చదువుతాను. ఇర్మియా గ్రంథం 32:27. స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 32:27. శ్రద్ధగా వినండి. అంతటా 26-27 చదువుతాను. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. మరి దేవుడు అంటున్న మాటలు ఇవన్నీ. నేను యెహోవాను, సర్వశక్తి గల సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. మరలా చదువుతాను. నేను ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని మాటలండి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ప్రశ్న ఇర్మియాతో అంటున్న మాటలు. నాకేదైనా అసాధ్యమైనది ఉందా? నాకంటూ కాని పని అంటే ఏవైనా ఉన్నాయా? లేవయ్యా, అన్నీ నీకు సాధ్యమే. ఇక్కడ దేవుడు అంటున్న మాటలు ఇవి. అయితే మనుషులు కూడా అంటారు, ఒక చోట మనుషులు కూడా అంటారు ప్రభువును గూర్చి. ఇక్కడేమో దేవుడు ఏమంటున్నాడు? మనము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి అంటే, దేవునికి సమస్తము సాధ్యము. సాధ్యమా కాదా? సాధ్యమే. రాళ్ళు ఎక్కడైనా మాట్లాడతాయా? చెప్పాలి. రాళ్ళు ఎక్కడైనా మాట్లాడతాయా? రాళ్ళు పిల్లలను కంటాయా? దేవుడు చేయిస్తాడంట. రాళ్ళు మాట్లాడతాయంట, ఇంటి దూలాలు మాట్లాడతాయంట, మరి గోడలలో ఉన్న రాళ్ళు మాట్లాడతాయంట. ఎలా సాధ్యమో? దేవుడు పెట్టాడు. దేవుని కార్యాలు, దేవుని కార్యాలండి. ఈ రోజులో మరి ఏఐ వచ్చింది కదా, మరి ఎంత స్పీడ్ అయిపోయింది. మనుషులు పుట్టించింది కదా. మరి దేవుడు కల్పించిన అన్నీ కూడా మరి ఆయనకు సాధ్యమే కదా. సరే అండి, చూడండి. మనుషులు ఇక్కడ కొన్ని మాటలు అంటున్నారు యేసయ్యను గురించి. మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి. గబా నేను చదువుతాను, వినండి. 7:30. ఆయన మరలా తూర్పు ప్రాంతం విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతాల మీదుగా గలీలియా సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణి ఒకని ఆయన తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకునేది. ఎవరిని తీసుకొచ్చారండి? మోగోడు, అలాగే చెవుడు కదా, వినికిడి లేనివాడు, అలాగే నత్యోడు అంటే మాటలు రానివాడు, మాటలు విననివాడు. 2 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి, అయ్యా మరి మీ హస్తాలు పెట్టి విని బాగు చేయండి అన్నాడు. జనసమూహంలో నుండి ఆయనను వాని ఏకాంతము తోడుకొని పోయి వాని చెవుల్లో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన,
ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. 37వ వచనం శ్రద్ధ వినండి. ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా అంటున్నాడు. ఇక్కడ ప్రజలు కూడా ఏమంటున్నారు? సమస్తం ఈయన అన్ని బాగు చేస్తున్నాడు. అవును, మన బ్రతుకులను మనలను బాగు చేసే మరి ఆ కృపామయుడు ఆయన ఎవరండి? సమస్తాన్ని, మన సమస్త పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులన్నిటినీ మరి బాగు చేసే దేవుడు ఆయన. ఎవరో కాదు, సమస్తమును సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. రీబా శిఖరవందరబా. ప్రియులారా, వాక్యం అంటున్న వారులారా, మీ జీవితంలో కూడా ఆయన సమస్తం బాగు చేస్తాడు. యెరెమీయాతో అంటున్న ప్రత్యక్షమై, నాకంటూ ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదయ్యా, లేదు. ప్రజలు అంటున్నారు, మీకు సమస్తమునైనా బాగు చేయుచున్నాడు, చేసి ఉన్నాడు. అవును, వినబడదు, మాట్లాడాడు. వినబడదు, మాట్లాడు. చూస్తున్నాడు. ఇదే అర్థమవుతుందా? ఈ చూస్తున్నాడు, కళ్ళు అవుతున్నాయి, చూపు అవుతుంది, కానీ ఇది కదా, ఇది ఇంతే అన్నమాట. మరి దేవుడు వాడిని బాగు చేశాడు కదా. బాగు చేసిన తర్వాత ప్రజలందరూ ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. బాగు చేసేవాడు, సమస్తను బాగు చేసే దేవుడు. నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు, అన్నిటిని బాగు చేసి అనుకూలపరిచి నిన్ను ఎత్తైన శిఖరం మీద పెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అపనమ్మకము, అల్ప విశ్వాసం రావద్దు. ఆయన చేయగలడా? దుష్టుని ఆయుధం ఇది. దుష్టుని ఆయుధం జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన చేయగలడా? అలాంటి అనుమానాలు వస్తున్నాయా? అపనమ్మకం, అల్పవిశ్వాసం, ఇది దుష్టుని ఆయుధాలు. ఇవన్నీ పసిగట్టండి. ఎలా నమ్మాలంటే వాక్యం నమ్మాలి. ఆయనకు సమస్తం సాధ్యమే. సమస్తమును ఆయన బాగు చేయగలడు. మా బ్రతుకులు మారుతాయి, మా పరిస్థితులు మారుతాయి, ఈ గడ్డు రోజులు పోతాయని విశ్వసించండి. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సమస్తమును బాగు చేసే దేవుడు, మీకు ఏదైనా అసాధ్యమైనది ఉందా ప్రభా? నాకు ఏదైనా అసాధ్యమైనది ఉండుద్దా అని అన్నావు ప్రభా. లేదయ్యా, సమస్తమును బాగు చేయగల దేవుడవు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియుల యొక్క పరిస్థితులు సమస్తాన్ని బాగు చేసి, ప్రతికూల పరిస్థితి తొలగించి, అనుకూలపరిచి, అయా ప్రభా, వారు మరి తలంచిన వాటి కంటే మరి మీ కార్యాలు వారు చూద్దురుగా కానీ ప్రార్థిస్తూ ఈరోజంతా కృపాక్షేమలు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.